ఇజ్రాయేలు ప్రజలు వారు ప్రభుత్వంపై ప్రత్యేకంగా బెంజమిన్ నెతన్యాహుపై ఎదురు తిరుగుతూ వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యమాలు చెబుతున్నారు. కారణం ఏంటంటే గత సంవత్సరంలో అక్టోబర్లో సుమారు 2500 మందిని చంపినటువంటి హమాస్పై బెంజమిన్ దృఢ సంకల్పంతో ఉక్కు సంకల్పంతో వారిని నాశనం చేయాలని ప్రయత్నించేయటమే. ఈ ఇజ్రాయేల్ ప్రజలకి సిగ్గు లజ్జ లేదనుకుంటాను. వారి దేశం కోసం వారి శత్రువుల మీద అంత దాడి చేస్తూ ఉంటే సపోర్ట్ చేయాల్సిన స్థానంలో బెంజమిన్ నెతన్యాహుపై విరుచుపడతారా? వాళ్ళనేది ఏంటి? ఒకసారి జ్ఞాపకం చేసుకుని చరిత్ర తీసుకోండి. ఒకసారి సుమారు ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒక్క సైనికుడు పాలస్తీనా వాళ్ళ చేతిలో, హమాస్ వాళ్ళ చేతిలో ఉన్నాడని చెప్పేసి కరుడు గట్టినటువంటి అనేక మంది ఉగ్రవాదుల్ని ఇజ్రాయేలీలు మీరు విడుదల చేయించారు. దాని ఫలితమే కదా ఈ రోజున హమాస్ నాయకులు ఇంత బీభత్సం చేసింది, బీభత్సం సృష్టించింది. కేవలం ఒక్క సైనికుని వదిలితేనే ఇంతమంది చేశారే. ఇప్పుడు ఆ దేశాన్ని మనం కనుక వదిలేసామనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? అది మళ్ళీ తిరిగి ఇజ్రాయిల్ అనే దేశం ఉంటుందా? ఆనాడు నాజీ సమయంలో ఎలా పుట్టకొకరు చెట్టుకొకరు పారిపోయారో, కొట్టుకుపోయారో అదే స్థితి మీకు దాపరిస్తుంది బెంజమిన్ కనుక మీరు పదవి నుంచి తీసేస్తే. ఇది ఏదో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు ఎవరో, కారణం తెలియట్లేదు. ఎవరి కోసం పోట్లాడుతున్నాడు ఆయన? మీకోసమే కదా, మీ బాగు కోసమే కదా. మిమ్మల్ని చంపిన వాళ్ళు ఉండకూడదు, శత్రు శేషం ఉండకూడదు అంటారు. ఎప్పుడైనా సరే రుణ శేషం ఉండకూడదు, శత్రు శేషం ఉండకూడదు. అలాగే శత్రువులు ఎవరు ఉండకూడదు అనేది ఎంతో పాపం అంత కష్టపడి ఇంతమందిని కోల్పోతూ ఎంత విమర్శలు చేస్తున్నా సరే తట్టుకొని నిలబడుతున్న బెంజమిన్ నెతన్యాహుకు మద్దతు ఇవ్వాల్సిన దేశస్తులు సిగ్గు లజ్జ లేకుండా రోడ్డు మీదకి వచ్చి అతనికి వ్యతిరేకంగా చేస్తున్నారా? మానసికంగా అతన్ని కృంగదీస్తున్నారా? చాలా తప్పు. ఇజ్రాయేల్ ప్రజలారా, మీరు చేసిన పనికి తప్పకుండా మీరే కాదు, మీ పిల్లల తరం కూడా శిక్ష అనుభవిస్తుంది. కారణం అంటే ఇది చాలా చక్కని అవకాశం. విజయం మీకు కరువు మేరలో ఉంది. ఆల్మోస్ట్ నెక్స్ట్ స్టెప్ విజయమే. ఇలాంటి టైంలో మీరు కేవలం ఒక 70 మంది ఉండుంటారు. 70 మంది పోతే నష్టం ఏంటి? దేశం కోసం అమాతం త్యాగం చేయలేరా? మనం చూసిన భారతదేశంలో కందహార్ విమానాశ్రయంలో ఆ రోజున కూడా కొంతమంది ప్యాసింజర్ 60-70 మంది అప్పుడు కూడా వాటి కోసం చెప్పేసి టెర్రరిస్టులు వదిలేస్తే ఆ టెర్రరిస్ట్ గ్రూపులే కదా భారతదేశంలో ఇప్పటికీ చిచ్చురేగుతున్నాయి. కోల్పోవాల్సి వస్తే కోల్పోవాల్సిందే, త్యాగాలు చేయాల్సి వస్తే త్యాగాలు చేయాల్సిందే. మరి ఆ రోజు వాళ్ళు వదిలేయటం వల్ల ఇప్పుడు ఎంతమంది సైనికులు త్యాగం చేశారు, ఎన్ని కుటుంబాలు బలైపోయాయి చూసుకోండి. నిజంగా మీరు చేస్తున్న దేవుడు మెచ్చడు. మీరు మీ పిల్లల తరం కూడా నాశనమైపోతారు. కారణం ఏంటంటే వాటికి ఎప్పుడు మీకు అవకాశం దొరకదు.